హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా నేను ఈ రెసిపీకి 3 ఆలుగడ్డలను తీసుకున్నాను. పొట్టు తీసేసి సన్నగా గ్రేట్ చేసేసి ఇందులో నుండి కొంచెమే వాటర్ని తీసాను. అంటే మనము చేతితో ఒత్తితే ఎంత వాటర్ వెళ్ళగలుగుతుందో అంత వాటర్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టీ స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే ఆమ్చూర్ పౌడర్, కొంచెం తగ్గించి ధనియాల పొడి, చిటికెడు పసుపు, కొంచెం నువ్వులు, కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగినంత వేయాలి. అలాగే ఈ పొటాటో బైండింగ్ కోసము నేను 2 టీ స్పూన్లంతా శనగపిండిని తీసుకున్నాను. ఇదంతా వేసి బాగా కలిసిపోయే విధంగా కలపాలి. మనము కలిపితే ముద్దలాగా వచ్చేటట్టుగా కలిపేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆలుగడ్డల నుండి ఎక్కువ వాటర్ అనేది వదులుతూ ఉంటుంది. సో మనము ప్రెస్ చేసినప్పుడు ఒక స్పూన్ ఎక్కువ కానీ 2 స్పూన్లంత ఎక్కువ కానీ శనగపిండి పట్టొచ్చు. టెన్షన్ ఏం లేదు, మనకి ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చీజ్ బాల్స్ని మనము అప్పే మేకర్లో చేస్తున్నాం కాబట్టి వీటిలో కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి స్టవ్ పైన పెట్టేసి 2 నిమిషాల పాటు వేడెక్కనిచ్చేటట్టుగా పెట్టాలి. ఇప్పుడు పొటాటో చీజ్ బాల్స్ కోసం కొంచెం పొటాటో ముద్దని తీసుకొని ఇక్కడ నేను చీజ్ స్లైస్ని తీసుకున్నానండి. గ్రేట్ చేయలేదు. నాకు కావాల్సినంతగా కొంచెం కొంచెం చుంచుతూ ఈ పొటాటో బాల్స్లో సెంట్రల్లో పెట్టేసి మంచిగా రోల్ చేస్తూ బాల్ లాగా చేసేసాను. ఇదే విధంగా ఇంకోటి కూడా చేసేసి అన్ని పొటాటో బాల్స్ని రెడీ పెట్టుకేసుకోవాలి. ఇప్పుడు మనము వేడెక్కిన ఈ అప్పే ప్యాన్ మేకర్ లోపలికి మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పొటాటో బాల్స్ అన్నిటినీ వేసి అటు ఇటు 5 మినిట్స్ తర్వాత కలపాలి. ఈ పొటాటో చీజ్ బాల్స్ ఈ అప్పే మేకర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు, ఈజీగానే అయిపోతుంది. టైం కూడా ఎక్కువగా పట్టదు. ఒక సైడ్ కాలాక మరో సైడ్ ఈజీగా రోల్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. ఇలా అప్పే మేకర్లో చేసుకుంటే మాత్రం ఒక మినిమం 5 to 6 మినిట్స్ అయిపోతుంది. లేదు షాలో ఫ్రై చేసుకుంటే కూడా డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కలరింగ్ వచ్చేసిందో. అన్నీ కలిపేసి అన్ని సైడ్స్లో చేశాను. ఇప్పుడు రెండోసారి కూడా వేయిస్తున్నాను. 1 సైడ్ కాలాక రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మొత్తం చుట్టూరా వేగేలాగా చూసుకోవాలి. మంచి కలరింగ్ రాగానే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఇది సింపుల్ అండ్ టేస్టీ చీజ్ బాల్స్. నేను కొంచెమే చీజ్ పెట్టాను. అది కూడా మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు, అందుకనేసి కొంచెమే పెట్టాను. దీన్ని కెచప్తోని ఈవినింగ్ స్నాక్స్లోకి వెళ్ళి తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. చూడండి, ఒకటి విరిచి చూపిస్తున్నాను. చీజ్ ఎంత బాగా కనిపిస్తుందో. చాలా టేస్టీ కూడా ఉంటుంది. చట్పటా ట్యాంగీ ఫ్లేవర్లో ఆమ్చూర్ పౌడర్ వేసినందుకు టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.